ఒక అత్తగారు ఉందనుకోండి, మొట్టమొదట్లో మరి ఆ మొత్తం అంతా చూసి ఎన్ని ఖర్చులు ఎంత ఖర్చు పెట్టామో వినించేసింది. పెళ్లి చేశారు కొడుకు, కోడలు వచ్చిందనుకోండి, అదొక క్రమంగా ట్రైనింగ్ ఇచ్చేసేవాడికి అప్పచెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నాకు అవన్నీ చెప్పట్లేదు ఇదివరకులాగా అని ఏడిస్తే ఏడవకూడదు. నీ వయసుని బట్టి నువ్వు ఏం చేయాలో అది చేసుకో, హాయిగా ప్రశాంతంగా ఉండు అని చెప్పాలి. ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పాలి, నాకు నువ్వు చెప్పట్లేదు వీళ్ళు అని పీకోకూడదు. వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, లేకపోతే పంతాలు అంటే ఇంకా పట్టించుకోవడం. అందుకే మాస్టర్ గారు మాట చెప్పారు, దాన్నే మృత్యువు అన్నారు. పొరపాటు పట్టమే మృత్యువు. దాంతో ఏంటంటే వీడు జీవించమని మనకి జన్మిస్తే వాడు అనుక్షణం చస్తూ ఉంటాడట. దాంతో చనిపోయే టైంకి 99% ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడట. వాడు ఆ 1% లాగటానికి యముడు రావక్కర్లేదట మన కోసం. ఒక చిన్న కింకరుడు దాల్ట వాడు వస్తాడట. వచ్చి వీడేమిట్రా మన పని మనం చేయాల్సింది పోయి వాడు 99% వాడే చేసి పెట్టి ఉన్నాడు అంటారట. అంటే ఎంత సిల్లీగా మనం జీవిస్తున్నామని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు.